తనకు ఎదురుపడిన నారదుడిని వాల్మీకి అడుగుతాడు, సకల గుణాలు మంచి గుణాలు ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని. ఉన్నాడని, అతని పేరు రాముడని వాల్మీకి నారదుడికి చెబుతాడు. రాముడు గుణాల గురించి, రామ కథ గురించి క్లుప్తంగా చెబుతాడు. అంటే రాముడు గురించి, రాముడు గుణాల గురించి మొట్టమొదట వాల్మీకి చెప్పింది నారదుడు. ఒకరోజు వాల్మీకి తంసా నదికి వెళ్ళాడు. ఆ నది ఒడ్డిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద 2 మిథున పక్షులు కూర్చుని ఉన్నాయి. మిథున అంటే భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అని అర్థం. ఇంతలో ఒక బోయవాడు వేసిన బాణం వల్ల ఒక పక్షి అందులో చనిపోతుంది. ఎంతో దుఃఖంతో వాల్మీకి ఇంటికి వస్తాడు. అంటే వాల్మీకి నారదుడి దగ్గర నుంచి రామకథను విన్న తర్వాత ఈ మిథున పక్షుల సంఘటన జరిగింది. ఎంతో దుఃఖంతో ఉన్న వాల్మీకి ఈ మిథున పక్షుల సంఘటన, రామకథలోని సంఘటన ఒకేలా అనిపించాయి. వెంటనే వాల్మీకి రామకథను చాలా అందంగా, క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని రామాయణాన్ని రాస్తాడు.